ఆత్మతో నిండురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తలోని 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 16 నుంచి 21 వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయం పరిశుద్ధ వచనాలు 16 నుంచి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు